నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని దుద్దికుంట శ్రీధర్ రెడ్డికి అవకాశం ఇస్తే నియోజకవర్గ అభివృద్ధి లేదు కానీ ఆయన ఆస్తులు మాత్రం బాగా అభివృద్ధి అయ్యాయని ప్రత్యర్థులు ఎందుకంటున్నారు? శ్రీధర్ రెడ్డి 900 కోట్లు బ్యాంకుకు టోకరా పెట్టారని ఆరోపణలు ఎందుకు ఉన్నాయి? ఓటమి తర్వాత శ్రీధర్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుంది? వాచ్ ది స్టోరీ. ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యే అయిన దుద్దికుంట శ్రీధర్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలు లేకపోలేదు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బిల్డర్ల దగ్గర అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేశారని ప్రత్యర్థులు గట్టిగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయనకు సంబంధించిన ఆస్తులు వేలం వేసేందుకు కెనరా బ్యాంకు బహిరంగ ప్రకటన విడుదల చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. శ్రీధర్ రెడ్డి దాదాపు 900 కోట్లు బ్యాంకులకు టోకరా పెట్టారని, కేవలం 16 కోట్ల రూపాయలు ఆస్తిని చూపించి 100 కోట్లు బ్యాంకుల దగ్గర అప్పులు చేసి బ్యాంకులకు డబ్బులు చెల్లించలేదు. అందుకే శ్రీధర్ రెడ్డి ఆస్తులను కెనరా బ్యాంకు వేలం వేస్తుందని విపక్షాల నుంచి వినిపించిన మాట. శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మాజీ మంత్రి పల్లె తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పుట్టపర్తిలో శ్రీధర్ రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారని పుట్టపర్తి జంక్షన్ లో బహిరంగంగా విమర్శలు చేశారు. అప్పట్లో దీనిపై పెద్ద రచ్చే జరిగింది. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కారుపై నిలబడి ఉండగా వైసీపీ నేతలు రాళ్లు చెప్పులు రువ్వారన్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ దాడిలో రఘునాథ్ రెడ్డిపై కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ వ్యవహారంపై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. రఘునాథరెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, టీడీపీ అధికారంలోకి వచ్చాక దుద్దుకుంట అక్రమ సంపాదనను కక్కిస్తామంటూ ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఇలా ఉంటే పార్టీలో వర్గం శ్రీధర్ రెడ్డిపై అసహనం వ్యక్తం చేస్తూ వ్యతిరేకంగా సమావేశాలు ఏర్పాటు చేయడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. 2024 ఎన్నికల్లో శ్రీధర్ రెడ్డికి టికెట్ రాదని ప్రచారం కూడా జరిగింది. అయితే శ్రీధర్ రెడ్డి ఆర్థికంగా బలంగా ఉండటంతో వైసీపీ టికెట్ కేటాయించింది. ఆ ఎన్నికల్లో పల్లె రఘునాథ్ రెడ్డి కోడలు పల్లె సింధూరారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఓ పక్క అవినీతి ఆరోపణలు, మరో పక్క సొంత పార్టీలో గ్రూప్ వార్, ఇవన్నీ శ్రీధర్ రెడ్డి ఓటమికి కారణమని చెప్తారు నియోజకవర్గ ప్రజలు. అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన శ్రీధర్ రెడ్డి ఓటమి తర్వాత సైలెంట్ అయ్యారట. ఇప్పటికీ పార్టీలో గ్రూప్ వార్ నడుస్తూనే ఉందనే టాక్ ఉంది. చూడాలి మరి పుట్టపర్తిలో శ్రీధర్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందో.